తమిళనాడు తిరువళ్లూరు దగ్గర డీజిల్తో నిండిన గూడ్స్ రైల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. దాదాపు 7 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. ఉదయం 5:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. 18 వ్యాగన్స్కు మంటలు వ్యాపించాయి. సుమారు 12 కోట్ల రూపాయల విలువైన డీజిల్ దగ్ధమైపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంతో అరక్కోణం చెన్నై మధ్య రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ నుంచి బెంగళూరుకు డీజిల్ రవాణా చేస్తుండగా తిరువళ్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో మంటలు వ్యాపించాయి. గూడ్స్ రైల్లో మొత్తం 52 వ్యాగన్లు ఉండటంతో మిగతా కంపార్ట్మెంట్లకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు తిరువళ్లూరు దగ్గర డీజిల్తో నిండిన గూడ్స్ రైల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. దాదాపు 7 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. ఉదయం 5:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. 18 వ్యాగన్స్కు మంటలు వ్యాపించాయి. సుమారు 12 కోట్ల రూపాయల విలువైన డీజిల్ దగ్ధమైపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంతో అరక్కోణం చెన్నై మధ్య రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ నుంచి బెంగళూరుకు డీజిల్ రవాణా చేస్తుండగా తిరువళ్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో మంటలు వ్యాపించాయి. గూడ్స్ రైల్లో మొత్తం 52 వ్యాగన్లు ఉండటంతో మిగతా కంపార్ట్మెంట్లకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.